హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో కూటమిది కూడా అప్పుల బాటే. గత 2 బడ్జెట్లో 1,00,00,000 కోట్ల రుణాలు కూటమి ప్రభుత్వం చేసింది. బడ్జెట్ అంచనాకు మించి ఖర్చు చేసిన ఫలితం అప్పులను రెవెన్యూ ఖర్చులకు వాడిన వైసీపీ, వారసత్వంగా కూటమికి వేల కోట్ల అప్పులు, వడ్డీలు. అయినా ఖర్చులు ఏమాత్రం తగ్గని దూకుడు, మరో 1,25,000 కోట్ల రుణాలకు గ్యారంటీలు. ఆదాయంలో మాత్రం ఎదుగు బొదుగు లేదు, ఖర్చులపై నియంత్రణ లేదు. 11 నెలలకే 183% రెవెన్యూ లోటు పోయిందట. ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది, ఇది సాక్షి పేపర్ కాదు రాసింది. చంద్రబాబు కూడా అంటే కూటమిది కూడా అప్పుల బాటే, ఖర్చులు ఎక్కడ ఎనికి తగ్గట్లేదు, రెవెన్యూ ఖర్చు ఎక్కువ చేస్తున్నారు, మూలధనం ఖర్చు తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలు ఇదే చేసిండు. చేయటం వలన ఈరోజు అప్పుల కుప్పగా రాష్ట్రమైంది. దాని వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తాడు అని రాసింది. ఇప్పటికే దాదాపు 1,25,000 కోట్లకు గ్యారంటీ, 1,00,000 కోట్లకు పైగా అప్పులు, మొత్తం 2,25,000 కోట్లు ఆంధ్రజ్యోతి పేపర్ రాసిన ప్రకారం. కానీ కాగ్ నివేదికలో 3,33,000 కోట్లు గ్యారంటీలతో కలిపి అప్పులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందని నివేదికలు చెప్తున్నాయి, డాటా చెప్తుంది. సరే, ఆ నివేదికలు చెప్పినా, ఆంధ్రజ్యోతి పేపర్ రాసిన వాస్తవాలైతే అప్పులు అవుతున్నమాట వాస్తవం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని సమర్థించి ఇటువంటి పత్రికలు కొన్ని 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాడు, రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తాడు, బటన్లు నొక్కుతుండు, ఈ రాష్ట్రం పని అయిపోయింది, అప్పుల పాలైంది అని చెప్పారు. మేము వస్తే సంపదని సృష్టిస్తామన్నారు. మరి మీరు వచ్చి కూడా అదే అప్పులు చేస్తున్నారు కదా అనేది ప్రజల ప్రశ్న ఈరోజు. ఏది సంపద? అప్పులు అభివృద్ధి అవుతున్నాయి తప్ప సంపద అభివృద్ధి కావట్లే. అప్పులు అభివృద్ధి అవుతున్నాయి తప్ప రాష్ట్రం అభివృద్ధి కావట్లే, ప్రజల అభివృద్ధి కావట్లే. ప్రజలకి రోజు రోజుకి పెరుగుతున్నాయి అప్పులు. ఒక రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు అంటే నెలకి 1,500 కోట్లు, 15,000 కోట్లు. అంటే ఈ లెక్కన చేసుకుంటూ పోతే ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది మీది. అలా ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తారు, సంపద ఎప్పుడు సృష్టిస్తారు, రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు అనేది ఒక ప్రశ్న ప్రజలలో మేలుతుంది. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి వార్త రాసింది. బడ్జెట్లో కూటమి ప్రభుత్వం వేసే అప్పుల అంచనా ఒకటి, వాస్తవంలో కనిపించే దృశ్యం మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 2 బడ్జెట్లు అమలు చేసింది. ఏ బడ్జెట్ అంచనాల్లోనూ అప్పుల 1,00,000 కోట్లు చూపించలేదు. కానీ వాస్తవానికి ఈ 2 ఏళ్లలో కూడా బడ్జెట్ అప్పులే 1,00,000 కోట్లు దాటాయి. 2024-25లో 1,05,000 కోట్లు, 2025-26లో మార్చి 18వ తేదీ నాటికి 1,04,000 కోట్ల అప్పులు చేశారు. మార్చి ముగిసే లోపు ఇవి మరింత పెరగవచ్చు. 2 ఏళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ అప్పులే 2,09,000 కోట్లు ఉన్నాయి. ఇక్కడేమో 1,00,000 కోట్లు అన్నాడు. 2 ఏళ్లలో 2,00,000 కోట్ల పైచిలకు కేవలం బడ్జెట్ అప్పులే ఉన్నాయి. ఇగో ఇక్కడ ఇచ్చిండు. ఇగో గత 2 బడ్జెట్లలో 1,00,000 కోట్ల రుణాలు అన్నాడు. కానీ ఇది కాదు, ఇది కరెక్ట్. ఇక్కడ లోపల రాసిండు 2024-25లో 1,00,000 కోట్లు, 1,05,000 కోట్లు, 2025-26లో మార్చి 18 నాటికి 1,04,000 కోట్లు. మొత్తంగా చూస్తే మార్చి ముగిసేలోపు ఈ మరింత పెరగచ్చు. 2 ఏళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ అప్పులే 2,09,000 కోట్లు ఉన్నాయి. బడ్జెట్ అప్పులు, బడ్జెట్ కాకుండా గ్యారంటీలకు ఇచ్చింది 1,25,000 కోట్లు. 1,25,000 కోట్లు, ఇది 2,09,000 కోట్లు కలిపితే 3,30,000 కోట్ల పైచిలుకు అవుతుంది. ఇది ఆన్ రికార్డ్, ఆర్బీఐ చెప్పింది, కాగ్ నివేదికలు చెప్పినాయి. మరి ఈ అప్పులను ఏమంటారు? మరి జగన్మోహన్ రెడ్డి చేసిన పని మీరు చేసుకుంటూ పోతే ఏం చేస్తున్నారు రాష్ట్రాన్ని? ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి ఇవ్వదలుచుకున్నారో? అప్పులా, అభివృద్ధి, సంక్షేమమా, సంపద? స్పష్టంగా కనపడుతుంది. మన అప్పులు తప్ప వేరే ఏం లేదు. ఇవన్నీ మాటలు తప్ప, ముచ్చట్లు తప్ప. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి, విజనరీ ముఖ్యమంత్రి, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం, డబుల్ ఇంజన్ సర్కారు, ఇవన్నీ ఉన్నాక కూడా ఎందుకు కనీసం అప్పులు చేయాల్సి వస్తుంది, తప్పదు. రాష్ట్రం అన్నాక అప్పులు చేయని పరిపాలన నడిచే పరిస్థితి లేదు. కానీ తగ్గించే ప్రయత్నం కనీసం ఎందుకు చేయట్లేదు?
సరే ఈ అప్పులు చేసిన అప్పుల్ని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర మూలధన వ్యయం పెంచుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే రేపు మళ్ళీ అది ఇన్కమ్ జనరేషన్ అయింది. అది ఎందుకు చేయట్లేదు? వీటన్నిటికంటే ముఖ్యం డబుల్ ఇంజన్ సర్కారు. ఈ డబుల్ ఇంజన్ సర్కారులో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు నిలబడ్డది అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 17 మంది ఎంపీలు మద్దతు ఇస్తే అక్కడ ప్రభుత్వం నిలబడ్డది. మరి ఏమొచ్చింది మనకి? ఏం తెచ్చారు మనకి? పదే పదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా అద్భుతమైన సహకారం ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది అంటున్నారు. మరి అద్భుతమైన సహకారం ఇస్తే 3,30,000 పైచిలుకు కోట్లు అప్పులు ఎందుకు చేశారు? ఆ అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఆ అప్పుతో వచ్చిన ఈ రాష్ట్రానికి వచ్చిన మూలధన సంపద ఏంటి? ఎన్ని రోజులు ఇలా చెప్పుకుంటూ మాటలతోనే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని ప్రజలు ఈరోజు అడుగుతున్నారు. ఇది కూటమిది కూడా అప్పులు కాదు, చంద్రబాబుది కూడా అప్పుల ప్రభుత్వం. ఎందుకు డబుల్ ఇంజిన్ సర్కారు ఉండి? జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆయన అప్పులు చేశారు. 2019కు ముందు 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు, వారు అప్పులు చేశారు, వీరు అప్పులు చేశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్నారు. కానీ 2019-24 మధ్యలో కరోనా అనే ఒక మహమ్మారి వస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం గడగడ వణికిపోతే ఆ టైంలో కూడా పరిపాలన సాఫీగా చేసి సరే అప్పు సప్పు చేసి ప్రజలను బతికించగలిగారు. దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు ఆ డిస్టర్బెన్సే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల టర్మ్లో. ఇంకొక 3 సంవత్సరాలు మాత్రమే మిగిలింది. వారు ఒక 6 లక్షల పైచిలకు ప్రభుత్వ ఉద్యోగులు నియమించారు, కొత్త వ్యవస్థని నవరత్నాలు అనే పేరుతో తీసుకొచ్చారు. ఇటువంటి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. అదే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే విధ్వంసం చేసిన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కరోనా లాంటి మహాన మారింది, తప్పనిసరి పరిస్థితి చేశారు, చేసిన దానికి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి ప్రజలు అనుకునేది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి విపత్తులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు లెక్క ఒంటరి కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం, కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు. ఆ రోజు లేదు అది. ఆ రోజు కరోనా మహమ్మారి ఉంది, కేంద్ర సహకారం లేదు, కేంద్రానికి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తే నిలబడే పరిస్థితి లేదు. ఆ రోజు కేంద్రానికి సంపూర్ణమైన మద్దతు ఉంది. ఆ రోజు ఈరోజు కేంద్రం ప్రభుత్వం కూలిపోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఒక్క చెయ్యి ఊపితే ఇట్లా కూలిపోద్ది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు కేంద్రం నుంచి గ్రాంట్లు నిధులు రావట్లేదు? ఎందుకు అప్పులపైన ఆధారపడుతున్నాం మనం? ఈవెన్ రాజధానికి కూడా కనీసం సాయం చేయలేని పరిస్థితి, సాయం తెచ్చుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా మాట్లాడలేని పరిస్థితి కేంద్రంతో? ఏంది లోపాయకారి ఒప్పందాలు అనేది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో ఉంది. ఇది ఇట్లనే కొనసాగితే భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు పోయినప్పుడు అనుభవం ఉన్న మనిషి, కూటమిగా వస్తున్నారు, కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం ఉంటుంది, అభివృద్ధి జరిగిద్ది, ఈ అప్పుల నుంచి తప్పించుకోవచ్చు, సంపద సృష్టిస్తా అంటాడు, అప్పుల భారం తగ్గిద్ది అని ఓట్లు వేశారు. వాస్తవంగా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసినట్టే. ఈరోజు ఏముంది, మార్పు ఏముంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అప్పుల విషయంలో, అప్పులు చేసే విషయంలో మార్పు ఏం లేదు. ఆ రోజు ఉన్నదానికి ఈ రోజు ఉన్నదానికి ఇంకా పెరిగినాయి అప్పులు. సంపద ఏది మరి? దేనికి డబుల్ ఇంజన్ సర్కారు ఉపయోగం ఏంటి? మోడీ గారు అద్భుతమైన సహకారం ఇస్తాను. ఏం సహకారం ఇచ్చినట్టు? మాటల మూటలు కాదు కావాల్సింది, నిధుల మూటలు, గ్రాంట్లు కావాలి. అది తెచ్చే పరిస్థితి లేదు, అడిగే పరిస్థితి లేదు. కంప్లీట్గా చేతులు ఎత్తేసినట్టే ఉంది చంద్రబాబు నాయుడు గారు. కేవలం అప్పులపైన తప్ప కేంద్రంలో మనం ఒక భాగస్వామ్య పక్షం ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం మనతో నిలబడ్డది, మనం ఉండబట్టే కేంద్ర ప్రభుత్వం నిలబడ్డది అనే సోయిలో ఉన్నట్టు అనిపించట్లేదు. ఇది తప్పనిసరిగా ఈరోజు సాక్షి పేపర్ కాదు, ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. దీన్ని చూసి ఆయన చంద్రబాబు నాయుడు గారు జ్ఞానోదయం కావాలి. జ్ఞానోదయం అయి మోడీ గారి పైన ఒత్తిడి తెచ్చి మా గ్రాంట్లు నిధులు ఇస్తావా లేదా, మా రాష్ట్రాన్ని ఆదుకుంటారా లేదా, మా రాష్ట్రం అప్పుల పాలైంది, అప్పులను మేము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మీరు ఏదైనా నిధులు గ్రాంట్లు ఇస్తే అమరావతికి, పోలవరానికి, రాష్ట్రానికి, లేదంటే ప్రభుత్వం ఉండదు, కూలిపోద్ది అని ఒక అల్టిమేటం మీరు ఇవ్వగలిగితే అన్నీ సెట్ అవుతాయి. కానీ ఇవ్వలేరా? ఎందుకు ఇవ్వలేని పరిస్థితి? ఎందుకు మాట్లాడలేని పరిస్థితి? మీకున్న ఇబ్బందులు ఏంటి? ఎందుకు ప్రభుత్వం ఈ స్థాయిలో 134 స్థానాలతో తెలుగుదేశం పార్టీ చాలా అద్భుతమైన విజయం సాధించింది? ఇంత విజయం సాధించాక కూడా 134 స్థానాలు ఉన్నప్పటికి కూడా ఎందుకు భయపడుతున్నారు? కేవలం 34 స్థానాలను పార్టీ బిహేవ్ చేసినట్టు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. 134 లెక్క చేయట్లేదు. 134 స్థానాలు వచ్చిన పార్టీ చేసిన విధానం చేసినట్లు లేదు. కేవలం 34-30 స్థానాలు వస్తే అత్యధిక మార్కులతోని పాస్ అయితే చాలా సాలిసాలన సీట్లతోని ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటారు కదా, అటువంటి బిహేవియర్ ఉంది ప్రభుత్వంలో.
కనీసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చలవతో నిలబడ్డది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చలవతో నిలబడ్డదనే అసలు ఆ ధ్యాసన ఉందా లేదా అని అనిపిస్తుంది. ఇప్పటికైనా మాట్లాడాలి, నోరు తెరవాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళాలి. ఈ అప్పులు ఏంది, ఈ కథ ఏంటి, మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఇస్తున్నది ఏంటి, ఇస్తారా లేదా, మా దారి మేము చూసుకుంటారా, మీ ప్రభుత్వం ఉండాలా ఓడాలని ఒక గట్టి అల్టిమేటం ఇస్తే మొత్తం సెట్ అయ్యేది. కానీ అల్టిమేటం ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, వీళ్ళకి వ్యక్తిగత కేసులు లేదా ఆస్తులు వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు మాట్లాడరు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. కూటమిది కూడా 1,00,000 కోట్ల 3,30,000 కోట్ల పైచిలకు అప్పుల బాట తప్ప ఏం లేదు. తిరుమల పవిత్రతతో భంగం కలగొద్దు, భక్తులకు చిన్న ఇబ్బంది కూడా రావద్దు, ప్రసాదాలు తాగునీటిలో నాణ్యత కోసం టెక్నాలజీని సమర్థంగా వినియోగించాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న వారి మనవడి బర్త్డే సందర్భంగా తిరుమల దర్శనం చేసుకున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలగొద్దు అంటున్నారు. తిరుమల పవిత్రతకు సంబంధించి పదే పదే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పత్రికలు లడ్డు వివాదం పైన ఉన్నదో లేదో తెలవని దానిపైన సిట్టు జంతువుల కొవ్వు ఉందని చెప్పకపోయినా ఉంది అని చెప్పారు. మరి ఏది పవిత్రత భంగం అనేది సామాన్య భక్తుల మనసులో ఉన్నమాట. పవిత్రతకు భంగం అంటే ఏంటి? ఒక పవిత్రమైన ప్రసాదం పైన ఆరోపణలు చేశారు, అభియోగాలు చేశారు. ఆ ఆరోపణల పైన సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వేశారు. ఆ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తుంది లోతుగా. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటేనే మీరు ముందే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ 213 పేజీలతో ఇన్వెస్టిగేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది సంస్థ కోర్టుకి. ఆ రిపోర్ట్లో ఎక్కడ జంతువుల అవశేషాలు కానీ జంతువుల కొవ్వులు కలిసినాయి అని చెప్పాలి, కల్తీ జరిగిందని చెప్పింది రసాయనాలు. కానీ లేదు జంతువుల కొవ్వే కలిసింది, మేము చూసినాం, నేను అందుకే అన్నా అని మాట్లాడారు. ఏది అపవిత్రం? కలవలేదని ఒకవైపు సిట్టి చెప్తుంటే, కలిసిందే అని మీరు చెప్తుంటే దేన్ని అపవిత్రం అంటారు? కలవలేదు, జంతువుల కొవ్వు లేదు అని సిట్టి చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలి? పవిత్రులైతే పవిత్రత కాపాడాలంటే చాలా అద్భుతం, ప్రసాదం పవిత్రతకి ఎక్కడ భంగం కలగలేదు, జంతువుల కొవ్వు విషయంలో అయితే నేను చెప్పింది అబద్ధం అని చెప్పాలి కదా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోజు చెప్పింది అబద్ధం, వాస్తవంగా సిట్ తేల్చిందే నిజం. సిట్ ఎందుకంటే డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, అది ఏజెన్సీయే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వాళ్ళు చేసింది నికరం. కాబట్టి ఇప్పుడున్న విషయం ప్రకారం జంతువుల కొవ్వు లేదు కాబట్టి రిలీఫ్ మనం అని చెప్పాల్సింది పోయి లేదు కలిసింది అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి, టీవీలలో డిబేట్లు పెట్టి, కూటమి మీటింగ్లు పెట్టి మీరెందుకు స్పందించరు అని బీజేపీ మతత్వ సంస్థలు, మత సంస్థలు, ట్రస్టులు, బోర్డులు, మఠాలని, అధిపతుల్ని అడగటం, రిక్వెస్ట్ చేయటం, ఇవన్నీ ఏంటిది? ఇది పవిత్రతను దెబ్బతీసినట్ట, కాపాడినట్ట? ఇది ఫస్ట్ అక్కడి నుంచి మొదలు కావాలి, చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి పవిత్రత మొదలవ్వాలి. ఇది ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. అన్నదాత కేంద్రం గండి, 8 లక్షల మందికి పీఎం కిసాన్ కట్టు, ఏడాదికి రాష్ట్ర రైతుకు 450 కోట్ల లాసు, రాష్ట్ర లబ్ధిదారులు 46,85,838 మంది అయితే పీఎం కిసాన్కి 39,08,417. నోరెత్తని టీడీపీ కూటమి ప్రభుత్వం. ఇది అన్నదాత సుఖీబాబా అండ్ పీఎం కిసాన్ అని ఒక మర్జ్ చేసిస్తున్నారు. 3 విడతల్లో 20,000 రూపాయలు ఒక రైతుకి, 3 విడతల్లో కలిపి. దాంట్లో పీఎం కిసాన్లో 39,08,417 మంది ఉన్నారు లబ్ధిదారులు. అదే అన్నదాత సుఖీబాబా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో 46,85,380 మంది ఉన్నారు. మరి డిఫరెన్స్ ఎవరు భర్తీ చేయాలి? దాదాపు 8 లక్షల మంది రైతులకి నష్టం జరుగుతుంది. 8 లక్షల మంది రైతులకు నష్టం అంటే 450 కోట్లు ప్రతి సంవత్సరానికి. మరి ఇది ఎవరు అడగాలి, ఎవరు మాట్లాడాలి? మేము 46,85,380 మందికి మేమిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా మీరు పీఎం కిసాన్లో ఎందుకు తగ్గించారు? మాకు రైతులు అయినప్పుడు మీ పీఎం కిసాన్కి రైతులు ఎందుకు గారు, మాకు ఎలిజిబుల్ అవుతున్నప్పుడు మీకు ఎందుకు ఎలిజిబుల్ గారు అని అడిగే ప్రయత్నం చేశారా? ఇదిగాక ఇంకొక అతి ముఖ్యమైన పీఎం కిసాన్ విషయంలో ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం పెట్టిన పీఎం కిసాన్లో కొత్త రైతుల ఎన్రోల్మెంట్ లేదు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రైతు భరోసా స్కీమ్లో కొత్త రైతులు ఎప్పటికప్పుడు ఎన్రోల్మెంట్ ఉంటుంది ప్రతి కిస్తీకి, కానీ అక్కడ లేదు. దీనికి కనీసం ఏమన్నా మరి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతు భరోసా స్కీము మిగతా రాష్ట్రాల్లో లేదు. దీన్ని వేట్ చేసుకొని మేము కొత్త రైతులకి ఎలిజిబిలిటీ ప్రతిసారి ఇస్తున్నాం, మీరు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి కేంద్రానికి ఎందుకు లెటర్ రాయరు? రేవంత్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు గారికి బలం ఎక్కువ ఉంది. వారి మద్దతుతోనే ప్రభుత్వం నిలబడదు. ఈరోజు వారు ఒక లేఖ రాస్తే దానికి విలువ ఉంటుంది. అది అడక్కపోగా కొత్త రైతులు ఎన్రోల్మెంట్ పిఎం కిసాన్లు అడక్కపోగా ఈ పాత రైతులకు అసలు ఉన్న దాంట్లోనే ఏదో ఒక నిబంధన పెట్టి ఒక 8 లక్షల మంది రైతులను తొలగించారు. మరి దీన్ని ఎవరు అడగాలి? చంద్రబాబు గారు మౌనం, పవన్ కళ్యాణ్ గారు మౌనం. కూటమి అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తే ఇక మీకు మౌనాలే సమాధానం అయితే మీరెందుకు డబుల్ ఇంజిన్ సర్కారు, మీరేంటి సంపదని సృష్టించేది అనేది ఇప్పుడు రైతుల నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా మౌనం విడి చంద్రబాబు నాయుడు గారు దీంతోపాటు ఈ 8 లక్షల రైతుల్ని నష్టం జరిగిన దాంతో పాటు కొత్త రైతులు ఇంప్లీట్ చేయాలి దేశవ్యాప్తంగా కూడా. మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా రైతులకు మేలు చేసినట్టయితే కొన్ని కోట్ల మంది రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి, దానిపైన మాట్లాడేవాళ్ళు లేరు. కొత్త రైతుల ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. అట్లా కాకుండా మేము ఎప్పుడో ప్రకటించిన వాళ్ళే రైతులు, మిగతా వాళ్ళు రైతులే కాదు, కొత్తగా ట్రాన్సాక్షన్ అయిన వాళ్ళు రైతులు కాదని చెప్పే పద్ధతిలో కేంద్రం ఉంది. మొత్తానికైతే అన్నదాతకు కేంద్రం గండి కొడుతుంది. చంద్రబాబు నాయుడు గారు మౌనం వదలట్లే. ఆందోళనలో మెట్టల నిర్వాసితులు ఉన్న గూడు పాడి పంటలు దూరం అవడంతో కన్నీరు, పెరిగిన ఇంటి సామగ్రిదాలతో గృహం నిర్మించుకోలేక సతమతం, హామీలను విస్మరించిన సర్కారు, మా కష్టాలు ప్రభుత్వానికి పట్టవా అని పలువురు ఆవేదన. పచ్చని పంట పొలాల చెంత ఇళ్ళు, ఆ పని ఈ పని చేసుకుంటూ సంతోషకర జీవనం, పాడి పశువులు మేపుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్న అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని పల్లెవాసుల పాలకుల తీరుతో నేడు ఆందోళన చెందుతున్నారు. నిర్వాసితులుగా మారి పుట్టెడి దుఃఖాన్ని దిగమింగుకుంటున్నారు. ప్రభుత్వం పరిశ్రమలపై పెట్టిన శ్రద్ధ నిర్వాసితులపై పెట్టకపోవడం, వారిని గాలి కొదిలేయడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రాజయ్యపేట, బోయపాడు, చందన్నాడ, వెంపాడు, డిఎల్పురం, బుచ్చిరాజుపేట రెవెన్యూ పరిధిలో సుమారు 5,500 ఎకరాల పరిశ్రమల స్థాపన పేరుతో అధికారులు సేకరించారు. ఇది మూలపర్రు, పాటి మీద బుచ్చిరాజుపేట, కొత్తూరు, చందనాడులో కర్రవీధి, తమ్మాయిపేట ఇట్లాంటి గ్రామాలలో నివాస గృహాలను తొలగించారు. ఈ నెల 23న ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాల మీద నిర్వాసితులపై ఎత్తుడి తెచ్చి ఇళ్లు ఖాళీ చేయించారు. అంటే ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే, మనం పరిశ్రమ పెట్టినాం, పరిశ్రమ శంకుస్థాపన చేసినా గొప్పగా చెప్పుకునే ప్రచారానికి ప్రయారిటీ ఇస్తుంది తప్ప, మరి అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసే పేదల బతుకుల పరిస్థితి ఏంటి? వాళ్ళ గూడును ఖాళీ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళ జీవితాలు ఏంటి? ఇప్పుడు మనం ఉంటే సరిపోద్దే? మనకు మంచి మంచి బంగ్లాలు ఉండి, ఏసీ రూములు ఉండి, మీ కారు షెడ్ అంత లేదు వాళ్ళ ఇల్లు, అంత పేదరికంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాడే కార్లు పెట్టే షెడ్ ఉంటుంది కదా, ఆ కార్ల షెడ్ అంతా కూడా లేవు పేదల ఇల్లు. అటువంటి గూడుల్ని కూల్చి వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఆర్సెల్ఆర్ మిట్టాల్ కంపెనీ ఒక 4 రోజులు లేట్ అయితే శంకుస్థాపన ఏమైనా భూమి బద్దలైద్దా? ఆంధ్రప్రదేశ్ ఒట్టిపోద్దా? ఉత్తరాంధ్ర ఏమంటే వెలిగిపోద్ది? ఇప్పుడు ఆ శంకుస్థాపన చేయగానే చేయండి, పెట్టుబడులు పెట్టించండి, కంపెనీలు శంకుస్థాపన చేయండి, కంపెనీలు ప్రారంభించండి. కానీ ఆ కంపెనీలు ప్రారంభించడానికి భూములు ఇచ్చినా త్యాగం చేస్తున్న రైతులకి, ఆ ప్రజలకి న్యాయం చేయాలి కదా. ఫస్ట్ నిర్వాసితులకి వారికి న్యాయం చేయకుండా వారిని రోడ్డున పడేసి ఇంకో కంపెనీని తెచ్చి శంకుస్థాపన చేసి మేము అద్భుతం చేసినామంటే, ఒకవైపు రైతు గోడు వేడుస్తుంటే, వేదనలో ఉంటే, మీ శంకుస్థాపన ఆ కన్నీళ్ళ కొట్టపోదా? కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు, నేను మార్పు కోసమే రాజకీయ పార్టీ పెట్టినా పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగ చంద్రబాబు నాయుడు గారు పట్టుకునే పరిస్థితి లేదు. వారు లూలు కంపెనీలు, లాలా కంపెనీలు, ఊర్సా కంపెనీలు, లేదంటే ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీల కోసం పనిచేస్తున్నట్టుంది. వారు పారిశ్రామికవేత్తల కోసం వారు పార్టీ పనిచేస్తున్నట్టుంది తప్ప ప్రజల కోసం పనిచేస్తున్నట్టు లేదు. ప్రజల కోసం నిజంగానే పనిచేస్తే ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ శంకుస్థాపన కంటే ముందు వాళ్ళకి అక్కడ నిర్వాసితులకు అద్భుతమైన ఆ ప్యాకేజ్ ఇచ్చి గృహాలు నిర్మించి వాళ్ళ గృహప్రవేశం చేసిన తర్వాత శంకుస్థాపన చేయాలి. మీరు ముందు ఖాళీ చేయండి, మాకు శంకుస్థాపన ఉంది 23వ తారీఖు, 23rd రోజు శంకుస్థాపన ఉంది, మీరు ఖాళీ చేయండి, మీరు ఏడనదావండి అనే పద్ధతిలో అధికారులు వాళ్ళపైన నిర్బంధం ప్రయోగించి ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు. మరి దీనిపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగలరు కదా. ఇది కాదు పద్ధతి, నేను వచ్చింది వేరే పర్పస్లో, రాజకీయ పార్టీ పెట్టింది మీ పార్టీ పద్ధతి కాదు, నాదొక మార్పు కోసం రాజకీయ పార్టీ అని చెప్పాలి కదా. తానా అంటే తందానా అని ఏం మార్పు అది? చంద్రబాబు నాయుడు గారు తానా అంటే, పవన్ కళ్యాణ్ గారు తందానా అంటే దాన్ని ఏం మార్పు అంటారు? ఏ మార్పు కోసం మీరు అంటే తానా అంటే తందానా అంటమే మార్పా? కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో
ఒక మార్పు కోసం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆ నక్కపల్లి మండలం అంటే అనకాపల్లి జిల్లాలో రేపు జరగబోయే శంకుస్థాపన సంబంధించి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో కనీసం శంకుస్థాపన జరిగిన తర్వాత అయినా ఆ బాధితుల్ని కాపాడే ప్రయత్నం, ఆ బాధితులకి రక్షణ కల్పించే ప్రయత్నం చేయండి ప్రభుత్వ పరంగా. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా అంటలే, ప్రభుత్వ పరంగా వాళ్ళకి గూడు నిర్మించడం, వాళ్ళకి కావాల్సిన ఉపాధి కల్పించడం, అవి చేయకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. చాలామంది ఆరోగ్య సమస్యలు, ఏజు రీత్యా రకరకాల ఇబ్బందులతో ఉంటారు. ఎందుకంటే తెలంగాణలో మల్లన్న సాగరు నిర్వాసితుల పరిస్థితి అదే అయింది. దాదాపు 12 గ్రామాలు తీసుకొచ్చి ఒకే దగ్గర పెడితే రోజుకు ఒకళ్ళు ఇద్దరు చనిపోతున్నారు గుండెపోటుతోని, షుగర్తోని, బీపీలతోని, టెన్షన్తోని, పని లేక, ఉపాధి లేక, ఉద్యోగం లేక, ఏం చేయాలో తెలియక వీళ్ళు ఏదో ప్యాకేజ్ ఇచ్చారు, వదిలేశారు, కథం. రోజువారి పనులు లేవు. ఇది ఇక్కడ అది రిపీట్ కాకుండా చూడాలి. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తప్ప ఇక మార్గం లేదు. ఇది ప్రజాశక్తికి సంబంధించి ఈనాడు చూద్దాం. రైట్. అమరావతికి క్వాంటం కళాట, చురుగ్గా భవన నిర్మాణ పనులు. 44 అంతస్తుల టవర్లు 2 నిర్మించనున్న ప్రభుత్వం. డిసెంబర్ నాటికి ప్రపంచంలోని అత్యాధునిక కంప్యూటర్ ఏర్పాటు. మేధా టవర్సు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శిక్షణ, టెస్టింగ్ కోసం రిఫరెన్స్ ఫెసిలిటీ. ఇప్పటికే 5 స్టార్టప్లు రాక వచ్చే 2 నెలల్లో మరో 25. అమరావతికి క్వాంటం కాల్ వచ్చింది, సంతోషం. అమరావతికి క్వాంటం కాల్ ఎట్లా వచ్చిందో సేమ్ ఈ నిర్వాసితులు, పోలవరం నిర్వాసితులు కానీ లేదా నక్కపల్లి నిర్వాసితులు, ఏది ఆర్సెల్ఆర్ మెటల్ నిర్వాసితులు కానీ వీళ్ళకి కూడా కళ రావాలి పాపం. వాళ్ళని వేధించుకుంటూ, వాళ్ళని వేడిపించుకుంటూ మీరు పెట్టే కంపెనీలు, మీరు చేస్తున్న శంకుస్థాపనలు అవి ముందు పడవు. అమరావతి క్వాంటం కళ రావడానికి 25 అంతస్తులతోనే అమరావతిలో బిల్డింగ్లు కట్టడానికి కళ వచ్చిందని అంటున్నారు. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చి అంతస్తులతో 25 అంతస్తులతో బిల్డింగ్లు కడితే ఆ అమరావతి కళ వస్తుంది, సంతోషమే, రావాలి కూడా. అట్ ద సేమ్ టైం ఇక్కడున్న ప్రజలకి కళ్ళల్లో కూడా ఆనందం చూడాలి, కళ రావాలి. అది రాకుండా మీరు అమరావతి కళ వస్తే ఇక దేశం అంతా కళ వచ్చినట్టు, రాష్ట్రం అంతా ప్రజలంతా కళ వచ్చినట్టు అంటే అది ప్రజలు ఎప్పుడూ అసంతృప్తితోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రైట్. కూటమి మార్చ్ ఫాస్ట్ అట. ప్రగతి ఉత్సవ వేడుకగా మార్చి నెల. సంక్షేమము, అభివృద్ధి హోరు. జనహితంగా బడ్జెట్తో మొదలు. మహిళా సాధికారతకు కార్యాచరణ. జిల్లాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు. P4 కార్యక్రమంతో పేదరిక నిర్మూలనకు అడుగులు. జాబ్ క్యాలెండర్తో యువతకు భరోసా. అన్నదాత సుఖీభావతో పెట్టుబడి సాయం. నిధుల విడుదలతో పోలవరం నిర్వాసితుల్లో ఆనందము. మరో 3 నెలల్లో మూడో ఏడాది పాలనలోకి పరుగులు పెడుతుంది కూటమి. మార్చ్ ఫాస్ట్ అంటే మార్చిలో చాలా స్కీమ్స్ పెట్టింది వాస్తవంగా. మార్చి వేదికగానే రైతు అన్నదాత సుఖీభావ ఇచ్చింది, జాబ్ క్యాలెండర్ ఇచ్చింది, పోలవరం నిరాస్తులకి చెక్కులు పంపిణీ చేసింది, వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం. ఇటువంటి మార్చి నెలలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఈ మార్చ్ ఫాస్ట్ చేస్తాను, చేయండి. మార్చ్ ఫాస్ట్ చేయాలి, ఏప్రిల్ ఫాస్ట్ చేయాలి, మే ఫాస్ట్ కూడా చేయాలి. చేసే దాంట్లో ప్రజల భాగస్వామ్యం, ప్రజల కోణం ఉండాలి. కేవలం రాజకీయ కోణం, ప్రచార కోణం కాకుండా ప్రజల కోణం, ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ప్రజల ఇబ్బందులు తొలగించే కార్యక్రమం ఉండాలి. మీకు ఇది నచ్చిన పద్ధతిలో మీ పందాలు మీరు చేసుకుంటూ పోతే ప్రజలు మెచ్చాలి, నచ్చాలి. ప్రజల అవసరాలు తీరాలి, ప్రజల సమస్య తీరాలి. ఆ సమస్య తీరాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇవి మార్చ్ ఫాస్ట్కి సంబంధించి ఒక వార్తని ఆంధ్రప్రభ రాసింది, సాక్షి చూద్దాం. దేవుని భూములకు బేరమాట. దేవాలయాల విలువైన స్థలాల్లో ప్రైవేటు హోటళ్ల నిర్మాణానికి పచ్చజెండా. 7 ప్రధాన ఆలయాల వద్ద స్థలాలను గుర్తించాలంటే ఈవోలకు ఆదేశాలు. చంద్రబాబు సీఎం అయిన 3 నెలలకే ఆలయ భూములపై గురి. ఇప్పటికే భక్తులకు అన్ని సదుపాయాలతో గదులు ఉన్న ప్రైవేటు హోటళ్ల నిర్మాణం. దేవుడు భూములకు బేరం. దేవాలయాలలో విలువైన స్థలాల్లో ప్రైవేటు హోటళ్ళు అట. ఎందుకు ప్రైవేటు హోటళ్ళు? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, శ్రీశైలం దేవస్థానం ఉంది, ఇటువంటి చాలా దేవస్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ దేవాలయాల్లో ఆ దేవాలయ యాజమాన్య బోర్డే, ట్రస్ట్ బోర్డే కాటేజీలు నిర్మిస్తుంది, రూమ్స్ నిర్మిస్తుంది. అంటే భక్తులకి అకామిడేషన్ కల్పించడానికి అనేక రకాల అభివృద్ధి జరుగుతూనే ఉంది. మళ్ళీ అక్కడ ప్రైవేట్ హోటల్ దీనికి అంటే ప్రైవేటు హోటల్లో వ్యాపారం చేసుకోవడానికి దేవాలయ భూములను దారాదత్తం చేస్తారని ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. దేవాలయ భూములకు బేరం పెట్టారని చెప్పి. ఈ బేరం వెనక ఇక P3 అని పేరు పెడతారు, P4 అని పేరు పెడతారు. దీని వెనక తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీకి ఎన్నికలలో సపోర్ట్ ఇచ్చిన నాయకులు,
వ్యాపార సంస్థలు వీళ్ళుంటారు. దానికోసం ఈ దేవాలయాల భూముల పైన కూడా చేయి పెట్టి దేవాలయ భూముల వ్యవహారంలో ఏలుపెట్టి ఇక దాంట్లో ప్రైవేట్ హోటళ్ళు, సూట్లు, బూట్లు ఇవన్నీ చెప్పి దేనికోసం వాడు ప్రైవేట్ హోటల్లోడికి మరి ఇస్తే ప్రైవేట్ హోటల్ నిర్మించిన తర్వాత అదేమన్నా రేపు ఇప్పుడు ఏదైతే టీటీడీ వాళ్ళు ఉచితంగా 50 నామినల్ ఫీజుతో రూములు ఇస్తూ ఉంటారు, అట్లా ఇస్తారా? ఇవ్వరు. వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తారు. మరి వాడు వ్యాపారం చేసుకోవడానికి దేవాలయ భూములు ఎందుకు ఇవ్వాలి? అదే దేవాలయ ట్రస్ట్ బోర్డు నిర్మించుకోవచ్చు కదా, నిర్మిస్తే భక్తులకి ఉచితంగా లేదా నామినల్ రేట్లతో వస్తాయి కదా. అంటే వ్యాపారం కోసం వాడుకుంటున్నారు దేవాలయ భూములు. నీకింత నాకింత. ఇది సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.